హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను దోసకాయ ఎండు రొయ్యలు కూర చేస్తున్నాను. వాటికి ఏమేం కావాలో చూడండి. దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు. ఆయిల్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, కడిగి పెట్టుకున్న రొయ్యలు వేయించుకుంటున్నాను. ఓకే, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దోసకాయల ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, అలాగే పసుపు, కరివేపాకు వేసేసి 5 నిమిషాలు మూత పెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దోసకాయ ఇలా మగ్గిన తర్వాత ఇందులో టమోటా వేసుకోవాలి. ఓకే, టమాటా మగ్గే వరకు ఇలా మూత పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దోసకాయ ముక్కలు అయితే ఉడికినాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే బాగా మగ్గింది. ఇందులో మనకి సరిపడినంత మనం తినగలిగినంతగా కారం వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దోసకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. వీడియో అయితే విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.